महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశికి సంబంధించుద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, లాభంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ అనుకూలంగా ఉంది. ధనురాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారానికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం కాన్సన్ట్రేటివ్గా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది, కానీ దశమాధిపతి వెల్ పొజిషన్లో లేడు. కాబట్టి ఉద్యోగపరమైన ఒత్తిడి, ఉద్యోగపరమైన కొంచెం స్ట్రెస్, ఉద్యోగపరమైన విషయాల్లో కొన్నిసార్లు అక్కడ జరుగుతున్న మార్పులు చేర్పులు అలాంటివి కొంచెం వీళ్ళకి టెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. సో కాబట్టి ప్రొఫెషన్ పరమైన విషయాల్లో మాత్రం ఈ వారం మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ధనుర్రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ప్రవాసం జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ కూడా అంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఇది కొంతవరకు వీళ్ళకి కొంచెం చెప్పుకోదగింది పాజిటివ్గా. ఎందుకంటే శుక్రుడు చాలా 1 సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. లాభస్థానంలో ఆయన ఓన్ హౌస్లో కూర్చుని ఉన్నారు ఆయన. సో శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళకి ఓన్ హౌస్లో ఉందో, పైగా ఆయన చాలా వరకు కూడా ఏ కంజంక్షన్, ఏ యుతి లేకుండా తులారాశిలో నీచ రవి యొక్క దోషం కూడా పోవటం, ఈ వారం నుంచి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల ఫస్ట్ కొంతవరకు వీళ్ళకి నెట్వర్క్ సర్కిల్లోనో, తెలిసిన ఫ్రెండ్స్లోనో ఎంతో కొంత వీళ్ళకి మంచి పరిచయాలు అనేవి ఏర్పడడం ద్వారా కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ని మళ్ళీ తిరిగి కలవటం కావచ్చు, వీళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్తోనో, వీళ్ళకి నచ్చిన నెట్వర్క్ ఫ్రెండ్స్ వాళ్ళతోనో కొంచెం స్పెండ్ చేసే ఆస్కారాలు, కొత్త పరిచయాలు కూడా ఈ టైంలో ఈ వారంలో దొరికే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైనా సరే వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ బుధుడు యోగదాయకంగా లేడు, రవి కుజులు కూడా అంత పెద్ద వెల్ పొజిటెడ్లో లేరు. బట్ ఏదో ఖర్చు మాత్రం కొంచెం పాజిటివ్ కారణాల రీత్యానే కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వాళ్ళకి ఎలివేటెడ్గా ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి దాని రీత్యా ఈ గురు శుక్ర శనివారాల్లో చంద్రుడు కూడా 1000 స్థానంలోకి వస్తున్నాడు. చంద్రుడి గది నీచ రాశి. చంద్రుడు కానీ, అక్కడ ఉన్న బుధుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ ఇవేవి కూడా 1000 స్థానంలో యోగించే గ్రహాల్లో కాకపోవటం వల్ల ఈ వారం కొంచెం స్లీప్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, కొంచెం డిలేగా పడుకోవటం కావచ్చు, అండ్ కొన్ని ఖర్చులు కావచ్చు, కొంచెం ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, వీటన్నిటి విషయాల్లో వ్యాపారంలో కానీ, ప్రొఫెషన్ రీత్యా కానీ, పెట్టుబడుల రీత్యా కానీ, సో ఏ విషయం తీసుకున్నా కూడా ప్రతి విషయం రీత్యా కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం
జాగ్రత్తగా అడుగేయటం అనేది మంచిది. సమ్ ఎలివేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అవి పాజిటివ్గా మార్చుకోవడం కోసం కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏదో ఒక డొనేషన్, ఏదో ఒక చక్కగా మీరు పెట్టుకుంటే ప్రతిరోజు కూడా అటు గుళ్ళోనో, సో లేకపోతే ఆదివారం పూట కేజీంపావు గోధుమలు రెడ్ క్లాతనో, మంగళవారం కేజీంపావు కందులు రెడ్ క్లాతనో, బుధవారం కేజీంపావు పెసలు అలాగే గ్రీన్ క్లాతనో, ఇలాగా సోమవారం చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవటం, ఇలాంటివి పెట్టుకుంటే ఈ వారం అంతా కూడా ఎనీ అన్సర్టనిటీ ఆర్ సడన్ మనకి మనసుకు నచ్చని ఖర్చులు కావచ్చు, సమ్ నెగిటివ్ ఈవెంట్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా అలాంటి వైపు వచ్చే నెగిటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ అనవసరమైన టైం వేస్ట్లని ఇటు వెళ్తాయి. సో దాన్ని అలా మౌల్డ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఏదైనా ఈ వారం ఎక్కువ స్ట్రెస్ అనేది జర్నీస్ రీత్యా, ఎక్స్పెన్సెస్ రీత్యా, ప్రొఫెషన్ రీత్యా కనిపిస్తూ ఉంది. వారాంతానికి అది కొంచెం ఎలివేటెడ్గా అవుతుంది. వారం మధ్యలో కొంచెం పీస్ఫుల్నెస్ అయితే శుక్రుడి వల్ల ఉంటుంది జనరల్గా. బట్ ధనురాశి వాళ్ళు ఇది మర్చిపోకుండా వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్తే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.